దేశంలో యూపీఐ లావాదేవీలు గత కొన్ని సంవత్సరాల్లో భారీగా పెరిగాయి. 2016లో నోట్ల రద్దు తర్వాత యూపీఐ ద్వారా చెల్లింపులు వేగంగా పెరిగాయి. చాలా మంది వినియోగదారులు తమ రోజువారీ వ్యాపారాల కోసం యూపీఐని ఎక్కువగా ఉపయోగించడంతో ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో యూపీఐ చెల్లింపుదారులకు ఇదో బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక అక్షరాలు ఉన్న అన్ని లావాదేవీల్ని తిరస్కరించనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. తరచుగా చేసే వివిధ చెల్లింపుల విధానాన్ని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ మార్చేసింది. పేమెంట్ ఎంచుకున్నప్పుడు ప్రత్యేక అక్షరాలు ఉన్న లావాదేవీ ఐడీలు ఇకపై అమల్లో ఉండవు. అంటే మీరు చెల్లింపులు చేసినప్పుడు యూపీఐ యాప్ లావాదేవీ ఐడి ఆల్ఫా న్యూమరిక్ రూపంలో ఉన్న వాటిలో ప్రత్యేక అక్షరాలు ఉంటే వాటిని తిరస్కరిస్తారు. జనవరి 9వ తేదీ జారీ చేసిన సర్క్యులర్లో ఎన్పీసీఐ యూపీఐ సాంకేతిక వివరాల్ని అనుసరించి యూపీఐ లావాదేవీ ఐడీలు సరైన రూపంలో ఉండాలని సూచించింది. ఇందులో కీలకంగా ఐడీలు కేవలం ఆల్ఫా న్యూమరిక్ అక్షరాలతో మాత్రమే ఉండాలని నిర్ణయించింది. యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో పాల్గొనే సంస్థలు, వ్యక్తులు ఈ మార్పు ప్రకారం ఐడీలు అవసరమైన ఫార్మేట్లో ఉంచుకోవాలని సూచించింది. ప్రత్యేక అక్షరాలు, పంక్చుయేషన్లు లేదా ఇతర ఎక్స్ట్రా అక్షరాలు కలిగిన ఐడీలను ఇకపై యూపీఐ లావాదేవీల్లో అనుమతించరు.